రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం శివునిపల్లిలో రైతులు యూరియా కోసం పరుగులు పెట్టారు. ఆ షాపు ఈ షాపు అంటూ రైతులను తప్పుదోవ పట్టించారు యూరియా విక్రయదారులు. శివునిపల్లిలోని ఆగ్రో సెంటర్ వద్ద రైతులు క్యూ కట్టారు. టోకెన్లు తీసుకున్న వారికి మాత్రమే యూరియా పంపిణీ చేస్తున్నారు. ఇక యూరియా కోసం రైతులు ధర్నా చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచెర్ల సొసైటీ వద్ద రాత్రి 10 గంటల నుంచి రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఉదయమైన సొసైటీ ఆఫీసు తెరకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డోర్నకల్ మహబూబాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి రైతన్నలు ధర్నా చేస్తున్నారు. దీంతో వాహనాలు ఆగిపోయాయి. రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. రోజులు గడుస్తున్నా తమ సమస్య తీరడం లేదని అన్నదాత ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. పెద్దపల్లి జిల్లాలో అన్నదాతలు మరోసారి రోడ్డెక్కారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామంలో యూరియా కోసం ఆందోళన నిర్వహించారు. నిద్ర మానుకొని అర్ధరాత్రి నుంచి వ్యవసాయ కేంద్రం వద్ద క్యూ లైన్లో నిల్చున్నారు రైతన్నలు. అధికారులు తమ సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. రోజులు గడుస్తున్నా తమ సమస్య తీరడం లేదని అన్నదాతలు ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో అన్నదాతలు మరోసారి రోడ్డెక్కారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామంలో యూరియా కోసం ఆందోళన చేస్తున్నారు రైతన్నలు. నిద్ర మానుకొని అర్ధరాత్రి నుంచి వ్యవసాయ కేంద్రం వద్ద క్యూ లైన్లో నిల్చున్నారు రైతులు. అధికారులు తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు. ఇటు రంగారెడ్డి జిల్లాలోనూ రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. యాచార మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయం వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు రైతులు. ఉదయం 5 గంటల నుంచే క్యూ లైన్లో బారులు తీరారు. గంటల తరబడి నిలబడే ఓపిక లేక క్యూ లైన్లలో చెప్పులు పెట్టారు. ఒక లోడ్ యూరియా లారీ మాత్రమే రావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు టోకెన్కు 2 యూరియా బస్తాలు ఇస్తామని అగ్రికల్చర్ అధికారులు అంటున్నారు. పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీకి వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డి జిల్లాలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. చౌటుకూరు రైతు సేవా కేంద్రం వద్ద క్యూ లైన్లో గంటల తరబడి నిలబడుతున్నారు. యూరియా స్టాక్ ఉండటంతో రైతులకు అధికారులు పంపిణీ చేస్తున్నారు.
ఇక అనకాపల్లి జిల్లాలో ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఎరువులను తీసుకునేందుకు రైతులు క్యూ లైన్లో గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. చాలా మందికి ఎరువులు అందడం లేదని వాపోతున్నారు. భూమి ఎంత ఉన్నా కేవలం ఒక్క బస్తా మాత్రమే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలకు ప్రస్తుతం ఎరువులు అవసరం ఉందని, అవసరమైనప్పుడు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవరాపల్లి రైతు సేవా కేంద్రం వద్ద ఎరువులను పోలీసుల వలయంలో పంపిణీ చేస్తున్నారు అధికారులు. నీకు 2 మళ్ళీ రావాలా? ఏం చేసుకోవాలి? నువ్వు రైతువే కదా, ఒక్క బస్సు కొట్టవు ఏం చేయాలి? అనకాపల్లి జిల్లాలో ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఎరువులను తీసుకునేందుకు రైతులు క్యూ లైన్లో గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. చాలా మందికి ఎరువులు అందడం లేదని వాపోతున్నారు. భూమి ఎంత ఉన్నా కేవలం ఒక్క బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలకు ప్రస్తుతం ఎరువుల అవసరం ఉందని, అవసరమైనప్పుడు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవరాపల్లి రైతు సేవా కేంద్రం వద్ద ఎరువులను పోలీసుల వలయంలో పంపిణీ చేస్తున్నారు అధికారులు. ఏం చేసుకోవాలి? నువ్వు రైతువే కదా, ఒక్క బస్సు కొట్టవు ఏం చేయాలి?